రాయలసీమ సుదూర ప్రాంతంలోని ఎండతాపంతో కళ్ళు ఎండిపోయినట్టుగా కనిపించే పొలాలు, వీటిలో కష్టపడుతున్న రైతుల చెమటలు మాత్రం భూమిని తడుపుతున్నాయి. ఎక్కడ చూసినా కనిపించే చెరపులు, మట్టితో నిండిన రైతుల ముఖాలు, వంగిన నడుం, వీటన్నీ రైతుల పరిస్థితిని తెలిపే మౌన కథలు. ఈ భూమి మీద ప్రతి అడుగు రామచంద్రయ్య అనే భూస్వామి అధికారాన్ని ప్రతిబింబిస్తుంది. అతను ధనవంతుడు మాత్రమే కాదు, క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచాడు. రామచంద్రయ్య ఒక రాజులా తన భూముల మీద పరిపాలన చేస్తాడు. అతనికి అనుకూలంగా వ్యవసాయం చేసే రైతుల జీవన పరిస్థితులపై అతనికి ఎలాంటి జాలి లేదు. గ్రామంలోని ప్రతి ఒక్క రైతు అతనిపై ఆధారపడాల్సి వస్తుంది. అతను నియమించిన నియమాలు రైతుల జీవితాల మీద పెద్ద భారం అవుతాయి. ఒక ఉదయం రామచంద్రయ్య తన భూములను పర్యవేక్షించడానికి గుర్రంపై బయలుదేరుతాడు. దూరంగా పొలాల్లో పనిచేస్తున్న రైతుల దగ్గరికి చేరుకుంటాడు. ఈ పంట తీరు నచ్చడం లేదు అని గట్టిగా అరుస్తూ రైతులను బెదిరిస్తాడు. అతని దృష్టిలో రైతులు కేవలం ఒక పని సాధనం మాత్రమే. ఆయన గొంతు వినగానే రైతులందరూ భయంతో తల వంచి నిలబడతారు. మీ కష్టం నా లాభానికి మారాలి, నాకు ప్రామాణికత కావాలి అంటూ తన అధికారం చూపిస్తాడు. అయితే ఈ నియమాల మధ్య లక్ష్మి అనే ధైర్యవంతురాలు ఈ వ్యవస్థకు ఎదురు నిలిచింది. ఆమె కుటుంబం అత్యంత పేదరికంలో చిక్కుకుంది. ఆమె 2 పిల్లలు 3 రోజులుగా ఆకలితో బాధపడుతుంటే ఆమె హృదయం తట్టుకోలేకపోయింది. పొలం పనితో వచ్చిన పంట దూరం పోయింది, కాని ఆ పంటతో వచ్చిన అప్పులు మాత్రం ఆమె కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి. తన పిల్లల ఆకలి కేకలు వినలేక లక్ష్మి రామచంద్రయ్యను కలవాలని నిర్ణయిస్తుంది. ఆమె ఆలోచిస్తుంది, ఇలాగే కొనసాగితే కాదు, ఏదో మార్పు తెచ్చాలి. నా పిల్లల కోసం ఏది చేయడానికైనా నేను సిద్ధం. ఈ ధైర్యంతో ఆమె ఆగ్రహం, నిస్పృహతో ముందుకు నడుస్తుంది. రామచంద్రయ్య కోటకు చేరుకుంటుంది. ఆ కోట వద్ద గేటు పెద్దగా కనిపిస్తుంది. అది రైతులకు ఒక ప్రతీకగా ఉంటుంది. ఆకాశాన్ని తాకే ప్రహరీలు, లోపలికి ప్రవేశించడానికి ఎవరూ ప్రయత్నించలేని విధంగా. గేటు వద్ద గస్తీలు ఆమెను ఆపుతారు. రామచంద్రయ్యను కలవడానికి అనుమతి లేదు. వెనక్కు వెళ్ళిపో అని గట్టిగా చెప్పినా ఆమె వెనక్కి తగ్గదు. ఆమె సమాధానం గట్టి స్వరంతో ఉంటుంది, ఇది నా పిల్లల జీవితం గురించి. నాకు ఆయనను కలవాలని ఉంది. గేట్లు తెరుచుకుంటాయి, మరియు ఆమె లోపలికి ప్రవేశిస్తుంది. రామచంద్రయ్య తన పెద్ద కుర్చీలో కూర్చొని ఇతర అనుచరులతో మాటలాడుతున్నాడు. ఆ ప్రాంగణం వ్యాపార సంబంధాల గంభీరతతో నిండి ఉంది. ఆమె తల వంచి నమస్కారం పెట్టి, రామచంద్రయ్య గారు, మీ ముందు వస్తున్నాను ఒక ఉపకారంతో అని గట్టిగా చెబుతుంది. ఆ మాటలతో రామచంద్రయ్య తన కళ్ళు ఆమె వైపు తిప్పి, నీ ధైర్యం నాకు నచ్చింది. కాని నువ్వు ఎవర్ని గురించి మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఆమె తన సమస్యను స్పష్టంగా చెబుతుంది. ఈ ఏడాది మా పంట దిగుబడి లేదు. మా కుటుంబం ఆకలితో బాధపడుతోంది. అద్దె తగ్గిస్తే మా జీవితం గాడిలో పడుతుంది. తన భూముల మీద ఎవరో ఈ విధంగా మాట్లాడడం మొదటిసారి. రామచంద్రయ్య క్షణం ఆగి ఆమెను గమనిస్తాడు. కాని అతని ముఖంలో తీవ్ర కోపం ప్రతిఫలిస్తుంది. ఈ భూములు నా ఆజ్ఞకు లోబడి ఉంటాయి. నీకు మినహాయింపు లేదు. నా పంట నష్టమైతే నేను చూడాలి. నీ పని నువ్వు చూసుకో అంటూ ఆమెను అవమానిస్తాడు. తన ఆశలు పూర్తిగా కూలిపోయినట్టు అనిపించినప్పటికీ లక్ష్మి తన కోపాన్ని అణుచుకోలేకపోయింది. మీ ధనం మా కష్టంతో తయారైంది. మీ పాలనలో పేదల కన్నీటి సాక్షిగా మీరు గర్వపడుతున్నారు. కాని ఈ శాపం మీ కుటుంబాన్ని శాంతి లేకుండా చేస్తుంది అంటూ తన ఆత్మతో శపించింది. ఆమె మాటలు గదిలోని వాతావరణాన్ని గడ్డిపెడతాయి. ఆ సమయం గ్రామస్థుల గుండెల్లో భయాన్ని మిగిల్చినప్పటికీ ఆమె ధైర్యం వారి మనసుల్లో ఆశ చిగురించేలా చేసింది. లక్ష్మి గ్రామం విడిచి వెళ్తున్నప్పుడు ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. గాలి బలంగా వీచింది. ఇది ఒక శాపానికి సంకేతమని ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ఈ సంఘటన రామచంద్రయ్య జీవితంలో ఒక కీలక మలుపుగా మారింది. కాని ఈ శాపం ఎప్పుడు, ఎలా వాస్తవం అవుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో మిగిలింది.
రామచంద్రయ్య మరణించి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అతని కుటుంబం కొంతకాలం ఆనందంగా, సమృద్ధిగా జీవించింది. కోటగదుల్లో ఇంకా అతని ఆధిపత్యం ప్రతిధ్వనించేది. కుటుంబ సభ్యులు ఆ ధనవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ గతంలోని అన్యాయాలను మర్చిపోవాలని ప్రయత్నించారు. కాని చీకటిలో దాగిన శాపం మెల్లగా ప్రబలడం ప్రారంభించింది. రాత్రి పూట కోటలో వింత సంఘటనలు చోటు చేసుకోవడం మొదలైంది. మొదటగా గడియారాలు అర్ధరాత్రి వద్దే ఆగిపోవడం వంటి చిన్న సంఘటనలతో ఇది ప్రారంభమైంది. ఆగిపోతున్న గడియారాల శబ్దం గదుల నిశ్శబ్దాన్ని మరింతగా ప్రబలించింది. గదుల్లోని దీపాలు మసకబారడం, ఊహించని విధంగా ఆరిపోవడం, చీకటి మరింతగా కమ్ముకోవడం ఇవన్నీ కుటుంబ సభ్యుల్లో అసహజమైన అనుభూతులను రేకెత్తించాయి. కోటలో ఉన్న సేవకులు మొదట ఈ సంఘటనలను పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి గడపనివి పాత కోటల్లో సహజమే అంటూ చిన్నగా చెప్పుకునేవారు. కాని వింత సంఘటనలు రోజు రోజుకు తీవ్రమవుతుండటంతో వారి భయాలు గాఢమయ్యాయి. ఇదేదో మంచి సంకేతం కాదు అని కొందరు సేవకులు కోటను వదిలి వెళ్ళిపోయారు. రాత్రిపూట వినిపించే అరుపులు, గదుల్లో కదులుతున్న నీడలు, ఎవరూ లేని ప్రాంగణంలో అడుగుల శబ్దాలు ఇవన్నీ కుటుంబ సభ్యులను తీవ్ర భయానికి గురిచేశాయి. రమ, రామచంద్రయ్య మనవరాలు ఈ సంఘటనల వల్ల మరింతగా ప్రభావితమైంది. ఒక రాత్రి ఆమె నిద్రలో ఒక చల్లటి గాలి తన ముఖాన్ని తాకినట్టు అనిపించింది. ఆమె కన్ను తెరచినప్పుడు దీపం కాంతిలో ఒక నీడ కనబడింది. ఆ నీడ తనకు అత్యంత శీతలంగా, భయంకరంగా అనిపించింది. రమ ఆ రోజు నుండి నిద్రలేని రాత్రులను అనుభవించింది. అర్ధరాత్రి ఏ క్షణం తన గదిలో వింత శబ్దం వినిపిస్తుందో, ఏ నీడ కదలిక తన గుండెల్లో గుబులును రేపుతుందో తెలియని పరిస్థితి. ఒకరోజు ఆమె లైబ్రరీలో ఉన్నప్పుడు పుస్తకాలు నేలపై పడ్డాయి. అందులో ఒక పుస్తకం తెరుచుకుని రామచంద్రయ్య భూముల గురించి రాసిన కథలు బయటపడటంతో ఆమెకి ఇది సాధారణం కాదని స్పష్టమైంది. ఆ పుస్తకం చూసిన తర్వాత రమకు మరింతగా కలలు రావడం ప్రారంభమైంది. ఒక రాత్రి ఆమె కలలో ఒక మహిళ ప్రత్యక్షమైంది. ఆమె రూపం భయంకరంగా, ఎర్ర కళ్ళు, ఎగిరే జుట్టుతో కనిపించింది. మీ కుటుంబం నా ఆత్మచేత శాంతి లేకుండా ఉంటుంది. మీరు న్యాయం చేయాలి అంటూ ఆ మహిళ గట్టిగా చెప్పింది. రమ ఆ కల నుండి మెలకువకు వచ్చి నిమిషాలు తారాపట్టింది. ఆ కల కేవలం కలగానే అనిపించలేదు. అది వాస్తవం కలిసిన సంకేతంలా అనిపించింది. రమ ఈ సంఘటనల గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు కొందరు నమ్మారు, మరికొందరు అజ్ఞానంగా కొట్టిపారేశారు. ఇది కేవలం భ్రమ మాత్రమే అంటూ నరసింహుడు తన ధైర్యాన్ని ప్రదర్శించాడు. కాని రమ మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోలేకపోయింది. ఇది కేవలం భ్రమ కాదు. ఈ శాపం నిజం అని ఆమె నిశ్చయంగా నిర్ణయించుకుంది. కొన్ని రోజుల్లోనే సంఘటనలు మరింత భయంకరంగా మారాయి. కోటలోని చిన్నపిల్లలు రాత్రిపూట ఏడుస్తూ ఎవరో మనల్ని చూస్తున్నారు అని చెప్పడం ప్రారంభించారు. ఓ రాత్రి రామచంద్రయ్య బంగారు విగ్రహం మూడంతస్తుల ఎత్తు నుండి నేలపై పడిపోయింది. ఆ శబ్దం కోట మొత్తాన్ని భయంతో నింపింది. ఇది ఆత్మ సంకేతం. ఆమె శాంతి పొందలేదు అంటూ కుటుంబంలోని పెద్దలు ఈ సంఘటనను ఆచారంగా భావించారు. గ్రామంలో కూడా ఈ విషయంపై చర్చ మొదలైంది. రామచంద్రయ్య చేసిన అన్యాయానికి లక్ష్మి ఆత్మ ప్రతీకారం తీసుకుంటోంది అని పాత పెద్దలు చెప్పడం ప్రారంభించారు. ఈ మాటలు రమకు మరింత బాధ్యతను కలిగించాయి. ఈ శాపం మా కుటుంబం శాంతి లేకుండా చేస్తోంది. దీన్ని సమాధానం చేసే మార్గం కనుక్కోవాలి అని ఆమె ధైర్యంగా తలుచుకుంది. ఈ సంఘటనల మధ్య రమ తన కలల ద్వారా లక్ష్మి ఆత్మను మళ్లీ చూసింది. ఆత్మ స్పష్టంగా చెప్పింది, నీ ద్వారా నా శాంతి సాధ్యమవుతుంది. ఈ సంకేతం ఆమెకు స్పష్టత తీసుకువచ్చింది. లక్ష్మి ఆత్మను శాంతింపచేయడమే ఇప్పుడు ఆమె ధ్యేయంగా మారింది. ఈ శాపం యొక్క మూలాన్ని, లక్ష్మి ఆత్మకు గౌరవం చేయాల్సిన విధానాన్ని కనుగొనడం ఆమె బాధ్యతగా నిలిచింది. ఈ రహస్యం, రమ ధైర్యం మరియు లక్ష్మి ఆత్మకు న్యాయం చేయడానికి తీసుకున్న మొదటి అడుగులుగా ఈ కథను మరింత ఉత్కంఠభరితంగా ముందుకు నడిపించింది. ఇది కేవలం శాపం కాదు. ఇది ఒక కుటుంబం చేసిన తప్పుల ప్రతిఫలం అని రమ తనలో అనుకుంది. రమ,
తన కుటుంబాన్ని చుట్టుముట్టిన వింత సంఘటనలతో భయాందోళనలో ఉంది. రాత్రిపూట గదుల్లో కదులుతున్న నీడలు, గడియారాలు ఆగిపోవడం మరియు వింత శబ్దాలు ఆమెను కుదిపేశాయి. ఈ పరిస్థితుల గురించి ఎక్కువ మందికి చెప్పినా ఎవరి స్పందనలు ఆమెకు సరైన మార్గం చూపలేదు. ఇది కేవలం భ్రమలు కావు. ఈ శాపానికి వెనుక నిజం ఉంది అని రమ నిశ్చయించుకుంది. తన అన్వేషణలో ఆమె ఊర్లో ప్రసిద్ధమైన పూజారి గురించి విన్నది. ఆయన ఎన్నో జీవితాలను కాపాడాడు. అతనికే పరిష్కారం తెలుసుంటుంది అని గ్రామంలోని ఒక వృద్ధుడు చెప్పాడు. భయం మరియు ఆశ కలగలసి రమ ఆ పూజారిని కలవాలని నిర్ణయించుకుంది. తన కుటుంబాన్ని రక్షించాలనే సంకల్పంతో రమ పూజారి నివాసానికి వెళ్ళింది. పూజారి అడవిలోని ఒక చిన్న గుడిలో నివసిస్తున్నాడు. ఆ గుడి వాతావరణం భయానకంగా ఉంది. చీకటి చెట్ల మధ్య గుడి, అది తక్కువ కాంతిలో ఆరాటంగా కనిపించింది. రమ గుండెల్లో భయం ఉన్నప్పటికీ నేను వెనక్కి తగ్గలేను అంటూ ముందుకు నడిచింది. గుడిలో ప్రవేశించిన వెంటనే రమ పూజారిని ధ్యానంలో చూసింది. పూజారి తాను తలెత్తి రమను చూసి, నీ సమస్య నా దృష్టిలోకి చాలా ముందే వచ్చింది. ఆత్మశాంతి కోసం నిన్ను నడిపిస్తోంది అన్నాడు. రమ ఆశ్చర్యంగా తన కుటుంబంలో జరుగుతున్న వింత సంఘటనల గురించి వివరించసాగింది. ఆమె కలలో కనిపించిన లక్ష్మీ ఆత్మ గురించి వివరించగా పూజారి శ్రద్ధగా విన్నాడు. ఇది సాధారణ ఆత్మ కాదు. ఇది ఒక శక్తివంతమైన ఆత్మ, న్యాయం కోసం తిరుగుతోంది అని పూజారి చెప్పాడు. పూజారి రామచంద్రయ్య చేసిన అన్యాయాన్ని, ఆత్మ తాలూకు శాపాన్ని రమకు వివరించాడు. లక్ష్మి అన్యాయానికి బలైంది. ఆమె ఆత్మ న్యాయం పొందాలని కోరుకుంటోంది. మీరు ఆత్మకు గౌరవం ఇచ్చి మీ కుటుంబం చేసిన తప్పులను ఒప్పుకుని ఒక ఆలయాన్ని నిర్మించాలి అని సూచించాడు. ఈ మాటలతో రమకు ఒకవైపు భయం, మరోవైపు స్పష్టత కలిగింది. మా తప్పు ఒప్పుకోని పక్షంలో మా కుటుంబానికి శాపం కొనసాగుతుంది అన్నాడు పూజారి. ఈ ఆత్మకు న్యాయం చేయడం మీ బాధ్యత. పూజారి సూచించిన పూజలు మరియు తంత్రాలు నిర్వహించేందుకు రమ తన కుటుంబానికి విషయం చెప్పడానికి ఇంటికి చేరుకుంది. అయితే ఆమె మాటలు కుటుంబ సభ్యులను భిన్నంగా ప్రభావితం చేశాయి. నరసింహుడు, రమ సోదరుడు, పూజలపై నమ్మకం లేకుండా మాట్లాడాడు. ఇది కేవలం భ్రమలు. మనకు ఈ పూజల అవసరం లేదు అని తేల్చి చెప్పాడు. కాని చంద్రయ్య, ఆధ్యాత్మికతలో నమ్మకం కలిగిన వ్యక్తి, రమకు మద్దతుగా నిలబడ్డాడు. మన కుటుంబం చేసిన తప్పు వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఇది సరిచేయడం మన బాధ్యత అని అన్నాడు. కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాదన జరిగింది. నరసింహుడు కుటుంబ గౌరవాన్ని కాపాడడం ముఖ్యమని వాదిస్తే, చంద్రయ్య మరియు రమ న్యాయం కావాలని పట్టుబట్టారు. ఆ వాదనలు రమను నిరుత్సాహపర్చినా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. మా కుటుంబాన్ని రక్షించడమే నా బాధ్యత అని ఆమె తలుచుకుంది. తన మాటలతో కుటుంబాన్ని ఒప్పించిన రమ పూజారి సూచించిన తంత్ర పూజలకు సిద్ధమైంది. కోటలోని ప్రాంగణంలో పూజకు ప్రత్యేకంగా స్థలం సరిచేయబడింది. రాత్రి సమయంలో పూజలు ప్రారంభమయ్యాయి. గాలి వేగంగా వీచడం, ఆకాశం నల్లగా మారడం మరియు పూజా ప్రదేశం చుట్టూ విస్తరించిన విచిత్ర శబ్దాలు వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చాయి. పూజారి మంత్రాలు జపిస్తూ ఆత్మను ఆహ్వానించాడు. ఓ ఆత్మ, న్యాయం కోసం తిరుగుతున్నావు. నీ కోరికలు చెప్పు అంటూ తన తంత్ర పద్ధతులతో ఆత్మను పిలిచాడు. రమ భయపడినా తనలో ధైర్యాన్ని కలిగించి పూజారితో కలిసి ఆత్మకి న్యాయం చేయడానికి సిద్ధమైంది. ఇది కేవలం మొదటి అడుగు. ఆత్మ శాంతి పొందడానికి ఇంకా చాలా చేయాలి అని పూజారి తేల్చి చెప్పాడు. ఈ సంఘటనల చివరికి ఆత్మ ప్రత్యక్షమవ్వడానికి వాతావరణం మరింత భయానకంగా మారింది. కోట ప్రాంగణంలో ఉండే ప్రతి ఒక్కరూ గుండెల్లో ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఇది ఎలా ముగుస్తుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. రాత్రి చీకటి భూమి మీద గాఢంగా కమ్ముకుంది. ఆకాశం గాఢ నిశ్శబ్దంలో కదలికలు లేకుండా మారిపోవడంతో రమ కుటుంబం కోట ప్రాంగణంలోని పూజాస్థలంలో నిలిచింది. పక్కనే పూజారి తంత్ర పూజకు సిద్ధమయ్యాడు. గాలి చుట్టూ అనూహ్యంగా తిరుగుతూ నిశ్శబ్దాన్ని మరింత భారంగా చేసింది.
గోపురాల దరిదాపుల్లో వెలిగే దీపాలు వణుకుతున్న కాంతిని చూపిస్తుండగా వాతావరణం మరింత భయానకంగా మారింది. పూజారి తంత్రమంత్రాలు చదువుతుండగా పూజా స్థలం చుట్టూ విచిత్ర శబ్దాలు వినిపించాయి. ఆత్మ సమీపిస్తోంది అంటూ పూజారి చెప్పిన మాటలు కుటుంబ సభ్యుల గుండెల్లో ఒక తీవ్రమైన భయాన్ని నింపాయి. కొందరు వెనక్కి తగ్గారు, కాని రమ మాత్రం ధైర్యంగా ముందుకు నిలిచింది. ఆమె మనసులో ఒకే ఒక్క భావన ఉంది: ఈ రాత్రి లక్ష్మీ ఆత్మకు శాంతి ఇవ్వడమే నా లక్ష్యం. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ నిశ్శబ్దం వాతావరణాన్ని మరింత ఉద్విగ్నంగా మార్చింది. దీపాల వెలుగు మసకబారిపోతుండగా అందరూ ఒక్కదగ్గర క్షణం ఊపిరి బిగపట్టుకున్నారు. కాస్తసేపటికి గంభీరమైన నీడ గుమ్మం గుండా కదులుతున్నట్టు కనిపించింది. ఆ నీడ ప్రాంగణం మొత్తం చుట్టుముట్టి ఒక్క క్షణం వాతావరణాన్ని గడ్డకట్టించినట్టు అనిపించింది. ఆ క్షణంలో పూజారి ధైర్యంగా, ఇది లక్ష్మీ ఆత్మే అని నిశ్చయంగా చెప్పారు. వెంటనే ఆత్మ తన పూర్తి ఉనికిని చూపించింది. గట్టిగా వీచిన గాలి ఒక్కసారిగా ఆగిపోవడం, గదుల్లో చీకటి మరింతగా కమ్ముకోవడం, ఆత్మ తన రూపాన్ని ప్రదర్శించింది. ఎర్రకళ్ళు, ఎగిరే జుట్టు, భయానకంగా మారిన ముఖంతో ఆమె అక్కడ ప్రత్యక్షమైంది. మీ కుటుంబం నా జీవితాన్ని నాశనం చేసింది. నా ఆత్మ శాంతి లేకుండా ఉంది అంటూ ఆత్మ గట్టిగా అరిచింది. ఆ అరుపు ప్రాంగణం మొత్తం మారుమోగింది. పూజారి ముందుకు వచ్చి ఆత్మను ప్రశ్నించాడు. మీ కోరికలు ఏమిటి? మీకు శాంతి ఎలా లభించాలి అని అడిగాడు. ఆత్మ తన కోపాన్ని భయంకరమైన రూపంలో ప్రదర్శిస్తూ, మీ కుటుంబం నాకు చేసిన అన్యాయానికి న్యాయం కావాలి. మీరు నా కోసం ఒక ఆలయాన్ని కట్టాలి. నా పేరు ప్రతి ఏడాది గుర్తించి పూజ చేయాలి అంటూ తన కోరికలను స్పష్టంగా చెప్పింది. రమ ఈ సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చింది. మీ కోపం మా కుటుంబానికి శాంతి లేకుండా చేసింది. మా తాత చేసిన తప్పు మాకు తెలుసు. మీరు కోరిన గౌరవం మీకు ఇస్తాం. కాని మీ కోపం శాంతికి మారాలి అంటూ రమ అంగీకారం తెలిపింది. ఆత్మ రమ స్వరంలో నిజాయితీని గ్రహించి కొంత నిశ్చలంగా మారింది. మీ మాటలు నిజమని నిరూపించండి. నా ఆత్మకు మీరు చెప్పిన వాగ్దానం నిలబెట్టుకోండి అంటూ ఆత్మ తుది హెచ్చరికను ఇచ్చింది. ఆ సమయంలో గాలి మళ్లీ బలంగా వీచింది. ఆత్మ గట్టిగా అరుస్తూ గాలి రూపంలో ఆకాశంలోకి ఎగిసిపోయింది. ఆ క్షణంలోనే వాతావరణం ఒక ప్రశాంత నిశ్శబ్దంతో నిండిపోయింది. కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని గమనించి నిశ్చలంగా ఉన్నారు. రమ గట్టిగా నిశ్చయించుకుంది. ఇది కేవలం ఆత్మను సమాధానం పొందడానికి మాత్రమే కాదు, ఆమె కోరిన గౌరవం ఇవ్వడానికి కూడా ఒక కొత్త ఆరంభం అంటూ రమ తన కుటుంబానికి స్పష్టం చేసింది. ఆ రాత్రి రమ తన గుండెల్లో భయాన్ని గెలిచి లక్ష్మి ఆత్మకు న్యాయం చేయడానికి తన ముందడుగు వేసింది. ఈ సంఘటన రమ కుటుంబానికి ఒక పెద్ద గుణపాఠంగా మారింది. అది కేవలం ఒక ఆత్మతో ములాకాత కాదు, అది అన్యాయం చేసిన వారికి వారి తప్పులను సరిదిద్దే మార్గాన్ని చూపించిన క్షణం. ఇది ఆత్మ కోసం మాత్రమే కాదు, ఇది మా కుటుంబం చేసిన పాపానికి ఒక విముక్తి అని రమ భావించింది. ఆ రాత్రి పూజ తరువాత లక్ష్మి ఆత్మ గాలి రూపంలో ఆకాశంలోకి ఎగిసిపోయినా ఆ కోటలో ఇంకా ఒక విచిత్రమైన శూన్యత మిగిలి ఉంది. రమ ఆత్మ తుది హెచ్చరికలను మదిలో ఉంచుకుని తన మనసులో ఒక పెద్ద భారం మోస్తున్నట్టు అనుభవించింది. ఆత్మకు న్యాయం చేయకపోతే ఈ శాపం మళ్లీ తలెత్తుతుంది అని పూజారి చెప్పిన మాటలు రమను ఆలోచనలో పడేశాయి. ఆ ఆలోచనతోనే రమ తన కుటుంబాన్ని సేకరించి లక్ష్మి ఆత్మకు శాంతి కలిగించడానికి ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులు రమ నిర్ణయాన్ని విన్నప్పుడు నరసింహుడు అత్యంత వ్యతిరేకంగా స్పందించాడు. ఒక ఆత్మ కోసం ఆలయాన్ని కట్టడం ఏమైనా అవసరమా? మన కుటుంబ గౌరవం ఈ పనితో దిగజారిపోతుంది అంటూ నిత్య నిందనలతో మాట్లాడాడు. కాని చంద్రయ్య ఆ ప్రతిఘటనకు ఎదురు నిలబడ్డాడు. మన కుటుంబం చేసిన తప్పులను సరిదిద్దడం గౌరవాన్ని తగ్గించదు, అది నిజమైన గౌరవాన్ని చాటుతుంది అని అన్నాడు. రమ తన భావోద్వేగాలతో కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఇది కేవలం ఒక ఆత్మకు గౌరవం ఇవ్వడం కాదు, ఇది అన్యాయానికి న్యాయం చేయడం.
మనందరి బాధ్యత అని స్పష్టం చేసింది. రమ తన నిర్ణయానికి కట్టుబడి గ్రామంలోని పెద్దల సహకారాన్ని పొందడం ప్రారంభించింది. ఆలయం నిర్మించడానికి ఒక పచ్చని చెరువు దగ్గరలో ఉన్న శాంతియుతమైన స్థలాన్ని ఎంచుకున్నారు. రమ గ్రామస్తులను కలిసి ఈ ఆలయ నిర్మాణంలో భాగం కావాలని కోరింది. తొలుత గ్రామస్థులు సందేహపడ్డారు. లక్ష్మి ఆత్మ మాకు కూడా భయాన్ని కలిగించింది. దీని ద్వారా ఏదైనా ప్రమాదం వస్తుందేమో అంటూ వారు వెనుకడుగు వేసినా రమవారికి ఈ ప్రయత్నం అవసరం గురించి వివరించింది. ఈ ఆలయం కేవలం మా కుటుంబం కోసం కాదు. ఇది ఈ గ్రామానికి శాంతిని మరియు గౌరవాన్ని తీసుకురావడానికి అంటూ ఆమె వారిని నమ్మించింది. ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. గ్రామస్థులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి వారి శక్తి, నైపుణ్యాలను ఈ ప్రయత్నానికి అంకితం చేశారు. రమ కూడా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నిర్మాణ పనుల్లో చురుకుగా పాల్గొంది. ప్రతి రాయి, ప్రతి మూల కూడా లక్ష్మి ఆత్మకు శాంతి కలిగించాలి అనే ఉద్దేశ్యంతో నింపబడింది. నిర్మాణ ప్రాంగణం ప్రతిరోజూ గ్రామస్థుల కృషితో సందడి చేసింది. ఈ ఆలయం కేవలం ఒక నిర్మాణం కాదు. ఇది మనందరి కష్టానికి సాక్ష్యం అని గ్రామ పెద్దలు అన్నారు. నిర్మాణం పూర్తయిన రోజు గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లని గోపురం, గర్భగుడి, చుట్టూ పచ్చని చెట్లు, ఆ ఆలయం లక్ష్మి ఆత్మకు ఒక శాశ్వత నివాసంగా మారింది. ఆ రోజు పూజకు గ్రామం మొత్తం హాజరైంది. పూజారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, ఈరోజు లక్ష్మీ ఆత్మకు శాంతి కలిగించగలమని ఆశిస్తున్నాను. ఆమె క్షమాపణతో పాటు గౌరవం పొందాలి అని అన్నారు. పూజల అనంతరం చల్లటి గాలి ఆలయం చుట్టూ విస్తరించింది. గ్రామస్థులు ఆ గాలిలో లక్ష్మీ ఆత్మ శాంతి పొందిన సంకేతాలను అనుభవించారు. ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన కాంతి ఒక్క క్షణం మెలకువనిచ్చి తరువాత మాయమైపోయింది. ఇది ఆమె ఆశీస్సులు అంటూ రమ తన మనసులో ధైర్యంగా అనుకుంది. ఇప్పుడు ఆమె శాంతి పొందిందని ఆశిస్తున్నాను. ఆ రోజు నుండి ఆ ఆలయం గ్రామానికి ఒక గౌరవప్రదమైన ప్రదేశంగా మారింది. ప్రతి సంవత్సరం గ్రామస్థులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ లక్ష్మి ఆత్మకు గౌరవం చూపిస్తారు. ఆ పూజలు కేవలం ఆత్మను శాంతించేవే కాదు, గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఒక గుణపాఠంగా మారాయి. తప్పులు చేసినప్పుడు సరిదిద్దడం అత్యంత ముఖ్యం. మన గౌరవం మన న్యాయం చేసే విధానంలో ఉంటుంది అని రమ అన్న మాటలు గ్రామంలో ఓ సత్యవాక్యంగా నిలిచాయి. ఈ పరిష్కారం కేవలం ఒక ఆత్మకు శాంతి కలిగించడం కాదు. ఇది ఒక కుటుంబం తన తప్పులను అంగీకరించి సమాజానికి న్యాయం చూపిన ఉదాహరణ. లక్ష్మి ఆత్మ శాంతి పొందిన ఆ ఆలయం గ్రామానికి స్ఫూర్తిగా నిలిచింది. ప్రతి ఒక్కరినీ తమ నైతికత పట్ల బాధ్యత వహించేలా చేసింది.